యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం మొదటి భాగం. నీవు నా యందు ఉంచిన ప్రేమ. నీవు నా యందు ఉంచిన ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. జాలి కలిగిన మా తండ్రి, మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటివాడు. మంటిని జ్ఞాపకం చేసుకున్న మహిమవు నీవు నాయన. అల్పకాలం ఉండే మానవుణ్ణి దర్శించిన శాశ్వత కాలం ఉండే దేవుడు నీవు. మిమ్మను అర్థం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన లేఖనం కొరకే రుణస్తున్నమని చెప్తున్నా. మీ ప్రియకుమారుని నామంలో మీ పాదాల సమీపానికి రావడానికి, ఆయనలో మిమ్మల్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మీరిస్తూ వస్తున్న కృప కొరకు రుణస్తులం. వాక్యం నీది వింటున్నవారు నీకు చెందినవారు, మాట్లాడుతున్నవాడు నీ పరిచారకుడు. కృప చూపించి మా అందరి ఎడల ఈ వాక్యాన్ని మేము తిరిగి అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని దీవెనగా మార్చుమని, ఆయా స్థలాల్లో ఉండి వాక్యాన్ని వింటున్నవారు దుఃఖంలో నుండి, బాధల నుండి, ఒంటరితనంలో నుండి ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియులందరూ నిన్ను బట్టి ఆదరించబడదురుగాక. ప్రత్యేకంగా మీరు మమ్మను రక్షించుకున్న విధానం మా ఊహకు అందనిది. అది దాన్ని వివరించడానికి నీ దాసుడు చాలడు. అనుభవించడం తప్ప వ్యక్తీకరించడానికి భాష సరిపోనిది. కృప చూపించుమి అని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ, కొద్ది మాటలైనా నీ పిల్లలకు ప్రయోజనకరమైనవి మాట్లాడడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీవు నా యందుంచిన ప్రేమ. దేవునిలో ఉన్న ఈ ప్రేమ లోక ప్రేమలన్నింటికీ ఎంత భిన్నమైనదో, లోక ప్రేమలు ఆయన ప్రేమ ముందు ఎలా వెలిసిపోతాయో మనం అధ్యయనం చేయడానికి పూనుకున్నాం. అయితే ఈ ప్రేమను గురించి గత అధ్యయనంలో ఒక మాట చెప్పుకున్నాం. సత్యం లేని ప్రేమ మోసకరమైందని, ఆయన ప్రేమ సత్య ప్రేమ అని చూశాం. ఇప్పుడు రెండవ మాటను కూడా చూద్దాం. అదేమిటంటే, ఆయన ప్రేమ కృప కలిగిన ప్రేమ. కృప కలిగిన ప్రేమ. కృప లేకపోతే ప్రేమలో అది పక్షపాతం కలిగింది. ఇలా అంటాను, సింహం తన పిల్లల్ని ప్రేమిస్తుంది, కానీ జింక పిల్లల్ని ప్రేమించలేదు. తన పిల్లల్ని ప్రేమిస్తుంది, పక్షపాతం ఉంటుంది. కానీ ఈయన ప్రేమలో పక్షపాతం లేదు అనడానికి 17వ అధ్యాయంలో మనకు ఒక రుజువు ఉంది. చూడండి, 17వ అధ్యాయంలో 24వ వచనం చివరి భాగంలో, నీవు నన్ను ప్రేమించితివి అన్నాడు ప్రభు. నీవు నన్ను ప్రేమించితివి అన్న ప్రభువే 23వ వచనంలో నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివి అన్నాడు. ఇది మన జ్ఞానానికి మించింది. కుమారుణ్ణి ప్రేమించటం అంటే ఆయన దేవుడు, ఆయనది దైవత్వం. పరిశుద్ధమైన మానవత్వం.
ఆ పరిశుద్ధమైన మానవత్వంలో దైవత్వం సంపూర్ణంగా నివాసం చేస్తున్నప్పుడు నీవు నన్ను ప్రేమించితివి అన్న పదానికి అర్థం ఉంది. కానీ నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించితివి అన్నప్పుడు ఒకసారి మన వంక చూసుకోండి. యామ్ ఐ ఎలిజిబుల్ ఫర్ దిస్ లవ్? ఈ ప్రేమకు నేను అర్హుణ్ణేనా? ఏమాత్రం అర్హుణ్ణి కాదు, అనుమానం ఏం లేదు. ఉదాహరణకి ఇలా అంటాను, జాన్ కెనడీ గారు గుడివాడ వచ్చారు. ఆయన గదిలో కూర్చున్నారు. లోపలికి వెళ్ళిన తరువాత ఆయనకు ఒక మంచమే. కింద కూర్చోబోయినప్పుడు, నో బ్రదర్, ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ బీ సీటెడ్ అని అన్నాడు అనుకోండి. నేను నన్ను ప్రక్క కూర్చోమంటే ఒక మిషనరీ, స్కాట్లాండ్ నుంచి వచ్చినవాడు, ప్రభు కోసం సమస్తాన్ని త్యాగం చేసి వచ్చినవాడు, నిస్వార్థంగా జీవిస్తున్నవాడు, ఇండియాలో దేవుని పని కొరకే బ్రతుకుతున్నవాడు, ఎన్ని గ్రంథాలు రాశాడో లెక్కలేవు. ఆయన రాసినటువంటి చర్చ్ అనేటువంటి పుస్తకం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్. ఆయన ప్రక్కన కూర్చోమని అంటే చెప్పండి, యామ్ ఐ ఎలిజిబుల్? సోటు లేక కూర్చోమన్నాడా? ఏమైనా అక్కడ ఆలోచించుకుంటేనే ఆశ్చర్యం. ఓ రోజు బిల్డింగ్ మీద, అది వేసవికాలం, ఆయనేమో గదిలో ఉన్నారు, మేము చాపలు వేసుకుని పండుకున్నాం. గాలి ఆడడం లేదు. నేను షర్ట్ తీసేసాను, బన్నీతో ఉన్నాను, క్రింద పండుకుని ఉన్నాను. రాత్రి మిడ్నైట్లో మెలకు వచ్చింది నాకు. ప్రార్థన చేసుకుందామని మోకరించిపోతే చూశా. ఎప్పుడు వచ్చాడో నా ప్రక్కన చాప వేసుకుని పండుకుని ఉన్నాడు. తెల్లటి మనిషి, వెన్నెల్లో నల్లటి నేను. దుఃఖం అనిపించింది. కానీ ఇలా అనుకున్నాను, ఈయన వస్తేనే, ఈయన ప్రక్కన నన్ను పోల్చుకుంటేనే నేను వెలవెలపోతే, నా కోసం సింహాసనాన్ని మహిమను విడిచి వచ్చిన నా ప్రభుతో పోల్చుకుంటే విచిత్రం. ఆయనను ప్రేమించినట్టుగా నన్ను ప్రేమించటం ఏంటి తండ్రి? ఇది దేవుని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ. అది దేవుని ప్రేమ, పక్షపాతం లేనటువంటి ప్రేమ. అది కుమారుణ్ణి ప్రేమించినట్లే నిన్ను ప్రేమించడం, నన్ను ప్రేమించడం. ఇక్కడ నేను 2 మాటలు మీకు చూపించాలి. కృపకు ప్రేమకు సంబంధం ఏమిటి అని మీరు నన్ను అడిగితే, మీరు దాని కొరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం దగ్గరికి రండి. మనందరికీ బాగా తెలిసిన సుపరిచితమైన వాక్యం ఇది. 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇప్పుడు ఈ కృప అనేది ఆ ప్రేమలో మెర్జ్ అయింది. కృపలో సమిశ్రితమైన, ప్రేమలో సమిశ్రితమైన కృప. ఇలా అంటాను, ఓ కొడుకు, ఓ కూతురు మంచిగా ఉన్నారు, కానీ నాన్న మోసం చేస్తున్నారా నాన్నకి తెలీదు. ఒకరోజు మోసం చేశారని అర్థమైంది. ఎంతో ప్రేమించాడు ఆయన,
వాళ్ళ కోసమే కష్టపడ్డాడు, వారి కోసమే అతను సంపాదించాడు, వారి కొరకే బ్రతికాడు. కానీ ఇద్దరూ మోసం చేశారని తెలియగానే ఆ తండ్రి ఓ నిర్ణయానికి వచ్చాడు, ఇంకా వీరితో నాకు సంబంధం వద్దు అని. ఇంకెప్పుడు మీరు నన్ను చూడడానికి రావద్దు అని. ఆ తండ్రి ఎంత ఎంత పెద్ద మాట అన్నాడంటే, నేను చనిపోయినా మీరు రావద్దు, నా శవాన్ని మీరు ముట్టుకోవద్దు అన్నాడు. ప్రేమించలేదా? ప్రేమించినవాడేగా. ప్రేమించినవాడు ఆ ప్రేమకు వారు విశ్వాసఘాతుకులైతే ఆ తండ్రి అన్న మాట ఇప్పుడు మీరు ఆలోచించండి. అంతకంటే దారుణమైన విధంగా మానవుడు విశ్వాసఘాతుకుడైతే దేవుని ఎడల ఆయన అంటున్నాడు, నేను మిమ్మను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించానయ్యా. లోకంలో ఉన్న ప్రేమలేవి శాశ్వతమైనవి కావు. అవి ఇలా అంటాను, కాలానుగుణమైనవి, సమయానుకూలమైనవి, తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి కావవి. నేను శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక విడువక నిన్ను నువ్వింకా పాపంలో ఉండగా, నీవింకా భక్తిహీనతలో ఉండగా, మనమింకా విశ్వాసఘాతుకులమై ఉండగా ఆయన మనల్ని ఎందుకు కలుసుకోవడానికి వచ్చాడు? 59వ కీర్తనలో ఇలా రాస్తాడు, చూడండి ఒక మాట. 59వ కీర్తన 10వ వచనం. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. నా దేవుడు తన కృపతో ఇలా అంటాను. దావీదు మొట్టమొదట దేవుని చేత ఎప్పుడు దర్శించబడ్డాడో మనకు తెలియదు. కానీ బాల్యంలోనే దర్శించబడ్డాడో, ఆ మీదట దర్శించబడడం జరిగిందో మనకు స్పష్టంగా లేఖనంలో రాయల. కానీ అతడు దేవుణ్ణి ఎరిగినవాడు సరిగ్గా ఈ కీర్తన రాసేటప్పుడు సౌలు పనివారు మీకాలు ఇంటిలో ఉన్న దావీదును చంపడానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. సరిగ్గా సమయంలో దావీదు ఆ కిటికీలో నుంచి దిగి వెళ్ళిపోయాడు, పంపించేసింది మీకాలు. అక్కడ అన్నాడు, కృపతో నీవు నన్ను కలుసుకున్నావయ్యా అన్నాడు. అంటే నేను మరణంలో ఉండగా, మరణాపాయంలో ఉండగా, నేను శత్రువు ఇంట్లో ఉండగా, శత్రువు నా మీద కుట్ర పన్ని ఉండగా, శత్రువు అయ్యుండి నయవంచనతో నాతో సంబంధం ఏర్పరచుకుని ఉండగా, ఏ రీతిగానైనా మీకాలు నాకు ఉరవుతుందని ఆమె నాకిచ్చి చేసి ఉండగా, దేవా నీవు నన్ను కలుసుకోవడానికి నీ కృప కారణం. ఇక్కడనే మనల్ని ఆలోచిద్దాం. మనం రోమపత్రిక 5వ అధ్యాయం 6-8 వచనాలని గతంలో చూసాం, మళ్ళా చూద్దాం. ఒకసారి చూడండి.
5వ అధ్యాయం 6, 8కి వెళ్ళడానికి ముందుగా 2వ వచనం ఒకసారి చదువుతాను. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై. ఎందుకు అంటే కృప మన నిమిత్తం ప్రత్యక్షం కావడం. ప్రత్యక్షమైన కృప ఎవరో కాదు, క్రీస్తు ప్రభువే. ప్రత్యక్షమైన దేవుని ప్రేమ క్రీస్తు ప్రభువే. ఆయన ప్రేమస్వరూపి, ఆయన కృప సత్య సంపూర్ణుడు. ఆ ప్రేమలో సత్యం ఉంది, ఆ ప్రేమలో కృప కూడా ఉంది. ఈ కృప యందు మనం ప్రవేశం కలిగిన వాళ్ళమై అంటున్నప్పుడు, ఈ కృప మనల్ని దర్శించిందని, ఆ కృప మనల్ని స్వీకరించడానికి ఇష్టపడిందని, ప్రభు స్వీకరించడానికి ఇష్టపడ్డాడని మాట్లాడుతూ 8వ వచనంలో మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమైండుగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు ఎవరైనా ఒకరు చనిపోతే ఓ అర్థం ఉంది. పాపి కొరకు చనిపోవడం, అందున ప్రేమతో అన్నప్పుడు కృప కారణం, కృపే కారణం. ఆయన తన కృపను మన ఎడల బయలుపరచడానికి ఆయన మరణం దగ్గర మనం ఉండగా. ఇంకా విచిత్రం, దావీదు దేవునికి ఇష్టడు, కానీ మనం అపవాదికి అయిష్టులం, అపవాది చెరలో ఉన్నాం, దేవునికి శత్రువులం. మనం ఇంక నువ్వు శత్రువులమై ఉండగా అంటాడు ఇదే అధ్యాయంలో. మనల్ని దర్శించిన ఆ కృప విడువక కృప చూపుతూ వచ్చాడు. ఆ సువర్తమానం మనకు అందినప్పుడు అంగీకరించామా? స్వీకరించామా? లేదుగా. ఓ రకంగా చెప్పాలంటే తిరగబడ్డాం, బాధ పెట్టాం. ఎన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పుంటామో మారు మనసు పొందనే మాట అంటే మనకి. ఇంత చేసినా విడిచిపెట్టలా. ఇర్మియా గ్రంథంలో వారు ఇలా అనుకున్నారు, మా పితరుడైన అబ్రహాము ఎడల కృప చూపించావు నువ్వు, ఇస్సాకు యాకోబు ఎడల కృప చూపించావు నువ్వు, యోసేపు ఎడల కృప చూపించావు, దావీదు ఎడల కృప చూపించావు, హిజ్కియా ఎడల కృప చూపించావు, మమ్మల్ని వదిలిపెట్టేశావు కదా. ఈ శత్రువులేమిటి, ఈ కష్టాలేమిటి, మాకు ఈ చెర ఏమిటి? దానికి జవాబు చెప్తూ ఆయన అంటాడు, నేను మీ పితరులు వాళ్ళని కృప చూపించి వారిని ప్రేమించాను కానీ మిమ్మల్ని విడిచిపెట్టానని మీరు అనుకుంటున్నారు కాదు. నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను గనక విడువక మీ ఎడల కృప చూపుతూనే వచ్చాను. కానీ మీరేం చేశారు? కృపను దూరం చేసుకున్నారు, నా ప్రేమ మీద తిరగబడ్డారు. ఇలా అంటాను, వారిని ప్రేమించడానికి ఒక అర్థం ఉంది, ప్రభువును ప్రేమించడానికి ఒక అర్థం ఉంది, యూదులను ప్రేమించడానికి ఒక అర్థం ఉంది. మనల్ని ప్రేమించడానికి ఏ అర్థం ఉందో చెప్పండి. ఇప్పుడు ఏ అర్థం లేదు. అదే శాశ్వతమైన ప్రేమ, అదే అనాది కాలం ముందున్న ప్రేమ, అదే అప్పగించుకున్న ప్రేమ, అదే దాపరికం లేని ప్రేమ మన ఎడల చూపించటం. దీనికి మనం
ఎంత రుణస్థులం, ఎంత రుణస్థులం. ఆయన శాశ్వతమైన ప్రేమ యొక్క బయలుపరుపు, ప్రత్యక్షత కృపయింది. ఇక్కడనే మరో మాట కూడా నేను మీకు చూపించాలి. అదేమిటంటే, ఆయన మనల్ని కలుసుకుని ఊరుకోలేదు. ఏం చేశాడు ఆయన? ఒకసారి మనం పాత నిబంధన దగ్గరికి వెళదాం. దయచేసి మీరు రండి. దానియేలు గ్రంథం. తొమ్మిదో అధ్యాయం 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ప్రేమగలవాడు, కానీ తన ఇద్దరు పిల్లలు తనను మోసం చేశారని తెలిసినప్పుడు ఆ తండ్రి క్షమించలేకపోయినాడు. కారణం, కృప చూపించడం సాధ్యం కాల. కానీ ఈ తండ్రి అలా కాదు, ఈ ప్రభు అలా కాదు. ఆయన తన కృప ద్వారా క్షమించాడు. కృప ద్వారా క్షమించకపోతే తన పరువును బజారుకిడ్చి ఆస్తి పంచుకుని ఇష్టానుసారంగా వాటిని వేపరిచి దుర్వ్యాపారం వల్ల నాశనం చేసి సమస్తాన్ని కోల్పోయి చెప్పులు కూడా లేనివాడుగా చింపిరి జుట్టుతో చినిగిన బట్టలతో తిరిగి వచ్చేవాడిని ఎవరండి చేర్చుకునేది? ఇప్పుడు వాడు మనకు బరువు అయిపోతాడు అనుకుంటాం. ఇప్పుడు వాడిని ఇంట్లోంచి వెళ్ళిపోమని అంటాం. తన పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న తల్లిదండ్రులు లేరా? ఎంతోమంది. కారణం క్రమశిక్షణే. క్రమశిక్షణ కొరకే చేశారు వాళ్ళు. కానీ ఇదేం ప్రేమో! ఆయన క్షమించాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టాడు, ఎంట చేర్చుకున్నాడు. కృప ద్వారానే దర్శించిన ప్రేమ, ఆ కృప ద్వారానే క్షమించినటువంటి ప్రేమ ఇది. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీరు కృప ద్వారానే రక్షించబడ్డారు అంటాడు. మనం రక్షించబడడానికి గల కారణం కూడా కృపే. మరిక వేరే కారణం ఏం లేదు. ఈ కృపను గురించి మాట్లాడుకోవడం. ఒక భక్తుడు ఇలా అన్నాడు, లోతుగా ఆలోచిస్తే కృప అంటే క్రీస్తు యేసు ప్రభువే అన్నాడు. లోతుగా ఆలోచిస్తే కృప ప్రభువే అంటే ఆయన దర్శించిన కృప, ప్రత్యక్షమైన కృప, ప్రేమించిన కృప, మరణించిన కృప, పునరుద్ధానమైన కృప, మనల్ని మన కొరకు రక్తం చిందించిన కృప, మనల్ని క్షమించిన కృప, చేర్చుకున్న కృప ఆయనే. వెరసి అందుకే అంటాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును అంటాడు. ఆ కృపా సంపూర్ణత క్రీస్తు యేసు ప్రభువులో మనం చూస్తాం. అయితే దేవుని యొక్క గుణలక్షణం, చాలామంది ఆయన
కొద్దిమందిని ఏర్పరచుకుంటాడని, కొద్దిమంది అని ఆల్రెడీ ఏర్పాటైపోయింది కాబట్టి, ఇలాంటి ఆలోచనలు వేదాంతంలో ఒక వర్గం ఆలోచిస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అలా అయితే దేవుడు పక్షపాతి అవుతాడు. ఆయన అందరినీ ప్రేమించాడు. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన సార్వభౌమాధికారి కాదన్నాం, కానీ ఆయన పక్షపాతం లేనివాడు. ఆయన పక్షపాతం లేనివాడు అనే సత్యం మనం గ్రహించాలి. దాని కొరకు నేను ఒక 2-3 మాటలు మీతో చూపిస్తాను, దయచేసి చూడండి. రోమాపత్రికలోనే 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతం లేదు. వాస్తవానికి ఈ మాట పౌలు గారు అన్నాడు, ఇదే మాట పేతురు గారు కూడా అన్నాడు. వీళ్ళు యోధులు, అబ్రహాం సంతానం వీళ్ళు. దేవుడు మావాడు, మా సొంతం అనుకునే భావం వీళ్ళది. అన్యులు ఎవ్వరికీ దేవునితో సంబంధం లేదు అనే భావం వాళ్ళది. మాకు మాత్రమే దేవుడు అన్నది. కానీ అపోస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయం 34వ వచనంలో ఇలా అంటాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. ఈ గ్రహింపు లేదు. అతడు యొప్పేలో ఉన్నంతకాలం ఆ పైన దేవుడు దర్శించినప్పుడు, లేదు ప్రభువా, నా వల్ల కాదని చెప్పాడు. కానీ ప్రభువే ఒప్పించి పంపించిన తరువాత ఇప్పుడు అంటాడు, దేవునికి పక్షపాతం లేదని నేను గ్రహిస్తున్నానని. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. అందరికీ తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆ ప్రేమను కృపా ప్రత్యక్షతగా ఇచ్చాడు. అట్టి ప్రేమ కృప ద్వారా ప్రత్యక్షం కాకపోతే పాపికి, భక్తిహీనుడికి, శత్రువుకి రక్షించబడే అవకాశం ఉండేది కాదు. సువార్త ఆహ్వానం అందరిది. అందరికీ ప్రకటించబడిన దేవుని సువార్త అది. కొందరికి మాత్రమే కాదు. అందుకనే తీతు పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది, చూపిస్తాను చూడండి దయచేసి. తీతు పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలా అంటాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి అంటాడు. సమస్తమైన దుర్నీతి నుంచి విమోచించి అనే పదం దగ్గర కేవలం ఒక తప్పు చేసిన వాళ్ళనో, 2 తప్పులు చేసిన వాళ్ళనో, 3 తప్పులు చేసిన వాళ్ళనో, 4 తప్పులు చేసిన వాళ్ళని మాత్రమే క్షమిస్తాడని కాదు. ఎట్టి పాపం చేసిన వారినైనా క్షమించే దేవుడు అని అర్థం అక్కడ. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని ప్రియుడైన యోహాను కూడా చెప్తాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అందరును అంతటను మారుమనసు పొందవలనని అనే పదం అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో రాస్తాడు. ఇప్పుడైతే 30వ వచనంలో అంతటను అందరును అన్నాడు. ఆయన మారుమనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. సువార్త అందరికీ ప్రకటించబడాలి అన్నాడు.
ఈ కారణం చేత మానవునికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ కృపా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ఆ ప్రేమను అర్థం చేసుకుంటాడు. ఆ ప్రేమను అర్థం చేసుకున్నవాడు ప్రభు పాదాల దగ్గర ఆత్మచేత ఒప్పించబడినవాడై, విధేయుడై, పశ్చాత్తప్తుడై ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. అతడు క్షమించబడిన వాడవుతాడు. ఈ ప్రేమ పక్షపాతం లేనటువంటి ప్రేమ. ఒక 30 సంవత్సరాల క్రిందట ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ చదివాను నేను. ఆ మ్యాగజైన్లో ఒక పిల్లాడు వాళ్ళ తాతగారిని అడుగుతాడు, తాతయ్య, ప్రభు మనందరి కోసం ప్రాణం పెట్టాడు, నువ్వెందుకు ప్రభువుని అంగీకరించకూడదు, ఇంకా ఎందుకు ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారు మీరు అని అడుగుతాడు. అడిగినప్పుడు తాత ఇలా అంటాడు, నేను బాల్యంలో సండే స్కూల్ టీచర్ పిలిచినప్పుడు నమ్ముకుందాంలే అనుకున్నాను, ఇప్పుడు కాదులే, పెద్దవాడిని అవ్వాలనుకున్నాను. యవనస్తుడైన తర్వాత యూత్ మీటింగ్లో పిలిస్తే పర్వాలేదులే, లోకంలో అనుభవించవలసింది చాలా ఉంది అనుకున్నాను. లోకంలో ఒక స్థానానికి వచ్చాక పబ్లిక్ మీటింగ్లో పిలిస్తే ఇంకా టైం ఉందలే అనుకున్నాను. ప్రతిసారి నేను దేవుని పిలుపుని నిరాకరించాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పిస్తున్న ప్రతిసారి ఆయన మీద తిరగబడ్డాను. ఇవాళ ఆయన్ని అంగీకరించాలనిపించినా నా హృదయం కఠినమైపోయింది నాయన. నేను కృపను పోగొట్టుకున్నవాడిని, ఆయన ప్రేమ మీద తిరగబడినవాడిని. ఇక్కడనే మరో మాట కూడా చెప్తాను. భూమి మీద ప్రభు క్షమించలేని పాపం ఏదైనా ఉంది అంటే ఈ పాపాన్ని ప్రభు క్షమించలేడు అనుకునే పాపం ఒకటే. దీన్ని ఆయన క్షమించలేడు అనుకున్నవాడు మాత్రం కృప నుంచి దూరం అయిపోతాడు. ఈ రోజైనా ఆయన ప్రేమ మీకు అర్థమైతే, విడువక ఆయన కృప చూపుతూ నిన్ను బ్రతిమాలుతూ ఉంటే, ఆ ప్రేమను నిరాకరించి ఇష్టానుసారంగా జీవించడానికి నిన్ను అప్పగించుకుంటావా? ఆయన మరణ పునరుద్ధానాలు నీ ఎదుట ప్రకటించబడగా, ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడగడానికి నీ కొరకు సంసిద్ధంగా ఉండగా, ఈ రోజైనా ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా అని ఆయన పాదాల దగ్గర తల వంచి ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి, ఆ ప్రేమ కృపల సమీపానికి కూడా రావడానికి అనర్హులం. కానీ మీరే దర్శించడానికి భూమి మీదకి వచ్చారు, రక్తమాంసాల్లో పాలివారై. మా వద్దకు ఈ వాక్యం రావడం ఏమిటి? మా చేతుల్లో ఈ 66 గ్రంథాలు ఉండడం ఏమిటి? మీ ఆత్మచేత మమ్మల్ని మీరు సంధించటం ఏమిటి? మీ వాక్యం మాకు అర్థం అవడం, ఇవన్నీ నీ కృపే నాయన, కృపే. ఇది మా గొప్పతనం వల్ల కాదు, మాలో ఉన్న ఏ అర్హత వల్ల కాదని హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ, విన్న మా ప్రియుల్లో కొద్దిమంది ఆయన ఆకర్షించబడడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరల తిరిగి ఆదివారం 9:30 గంటలకు మనం లైవ్లో కలుసుకుందాం. అందరికీ వందనాలు.